హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రమేష్ బాబు తెలుగు వ్లాగ్స్. నేను బెంగళూరు నుంచి వియత్నాంలోని హోచిమిన్ సిటీకి వెళ్ళడం జరిగింది. ఇది బెంగళూరు ఎయిర్పోర్ట్. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. బెంగళూరు ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2. ఇక్కడ నుంచి మనం లగేజ్ చెక్-ఇన్ చేయడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, ఇది హోచిమిన్ సిటీలోని హాప్ అండ్ హాప్ బస్. సో ఈ బస్సు కానీ మనం ఒక ట్రిప్ తీసుకున్నామంటే ఒక 1 అవర్ ట్రిప్ సిటీ మొత్తం మనల్ని ఒక రౌండ్ తీసుకొని వెళ్తారు. ఇది బుయ్ విన్ వాకింగ్ స్ట్రీట్. సో ఇది నైట్ లైఫ్కి సంబంధించింది. సో దీనిలో నైట్ 6 తర్వాత మొత్తం లైటింగ్స్ అంతా ఉంటుంది. ఈ స్ట్రీట్లో ఒకసారి వాక్ చేయొచ్చు. ఇది స్కై డెక్ అన్నమాట. దీంట్లో మనం 49th ఫ్లోర్కి వెళ్ళి వ్యూ చూడొచ్చు. దీనికి ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది. సో ఎంట్రన్స్ టికెట్ తీసుకున్నాక మనల్ని 49th ఫ్లోర్లోకి లిఫ్ట్లో తీసుకెళ్ళడం జరుగుతుంది. అక్కడ నుంచి సిటీ వ్యూ మొత్తం మనం చూడండి. ఇది 49th ఫ్లోర్ వ్యూ. ఇక్కడ నుంచి సిటీ మొత్తం కనిపిస్తుంటుంది మిర్రర్స్లోంచి. ఇక్కడే ఒక సువనీర్ షాప్ కూడా ఉంది. సో దీంట్లో నేను మ్యాగ్నెట్స్ కొనడం జరిగింది. కానీ వ్యూ చూడండి, సిటీ మొత్తం మీకు కనిపిస్తుంది అన్నమాట. ఇట్స్ ఎ గుడ్ ఫీలింగ్.
ఇది హోచిమిన్ స్ట్రీట్లోని జనరల్ పోస్ట్ ఆఫీస్. బట్ ఇప్పుడు ఈ పోస్ట్ ఆఫీస్ని టూరిస్ట్ స్పాట్గా చేయడం జరిగింది. లోపలే మీకు సోవనీర్స్, షాపింగ్ అంతా ఉంటుంది. ఇది పోస్ట్ ఆఫీస్ ఇంకా రన్ అవుతుంది, కానీ ఎక్కువ మంది టూరిస్టులు వస్తున్నారు లోపలికి. సో లోపలంతా చాలా షాపింగ్ ఉంది. ఇది హోచిమిన్ స్ట్రీట్లోని చాలా ఫేమస్ అట్రాక్షన్. ఇది హోచిమిన్ స్ట్రీట్లోని ఒక కేథడ్రల్. నెక్స్ట్ ఇది ఒక బుక్ షాప్స్ ఉండే స్ట్రీట్ అనమాట. ఈ స్ట్రీట్లో మనం చాలా బుక్స్ చూడొచ్చు. కేఫ్స్ అన్నీ ఉంటాయి. ఏదన్నా కేఫ్లో మనం కాఫీ తాగితే చాలా బుక్స్ కూడా చదవచ్చు. నెక్స్ట్ హోచిమిన్ సిటీలో ట్రాన్స్పోర్టేషన్ వచ్చి బైక్ ద్వారా. సో గ్రాబ్ అని ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లో మనం బైక్ కానీ బుక్ చేసుకున్నామంటే వాళ్ళు వచ్చి మనల్ని పిక్ చేసుకుంటారు. సో మనల్ని డెస్టినేషన్కి తీసుకెళ్తారు అనమాట. సో ఎలా ఉంటుందో మీకు ఒక వ్యూ చూడండి. నెక్స్ట్ అట్రాక్షన్ వచ్చి ఇండిపెండెంట్ ప్యాలెస్. ఇండిపెండెంట్ ప్యాలెస్ అనేది హోచిమిన్ సిటీలోని ఒక ఫేమస్ టూరిస్ట్ అట్రాక్షన్. ఎంతోమంది విజిట్ చేస్తూ ఉంటారు. దీనికి టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో మనం ఈ బయట నుంచి వ్యూ ఇలా ఉంటుంది. చాలా టూరిస్టులు మనం చూడొచ్చు. బట్ ఇక్కడ వాకింగ్ కానీ బాగుంటుంది లుకింగ్. తర్వాత అట్రాక్షన్ వచ్చి వార్ రెమినెంట్స్ మ్యూజియం. ఈ వార్ రెమినెంట్స్ మ్యూజియంలో వియత్నాంకి అమెరికాకి మధ్య జరిగిన వార్లో మిగిలిన వెపన్స్ అన్నిటినీ కలిపి ఒక మ్యూజియంగా చేయడం జరిగింది. ఈ మ్యూజియంలో ఆ వెపన్స్ అన్నీ డిస్ప్లే చేస్తారు చూడండి.
ఇది హోచిమిన్ సిటీలోని మరీనా ఏరియా అంటారు. సో సైగాన్ రివర్ దగ్గర ఉండేది ఏరియాని మరీనా ఏరియా అంటారు. ఈ హోచిమిన్ సిటీకి మరొక పేరు సైగాన్ అంటారు. ఇది సైగాన్లో ఒక స్క్వేర్ అన్నమాట. ఇక్కడ ఒపేరా హౌస్ అని ఉంటుంది. సో వచ్చేయండి. హోచిమిన్ సిటీలో ఇది కాఫీ షాపు. ఈ హోచిమిన్ సిటీలో కాఫీ షాప్స్ చాలానే ఉంటాయి. కాఫీ చాలా టేస్టీగా ఉంటుంది, వియత్నాం కాఫీ. సో ఇక్కడ మనం కాఫీ తాగేసి మళ్ళీ సిటీ టూర్ బయలుదేరాం. ఇది సైగాన్ రివర్లో వాటర్ ట్యాక్సీ రైడ్కి వెళ్ళే దారి అనమాట. ఇక్కడ నుంచి వాటర్ ట్యాక్సీలు స్టార్ట్ అవుతాయి. చాలా తక్కువ ప్రైసే ఉంటుంది. 40,000 వియత్నాం డ్యాంక్స్ ఉంటుంది. సో ఒక 1 hour వరకు మనల్ని రివర్లో సైట్ సీయింగ్ తిప్పుతారు. బాగుంటుంది. ఆ రివర్ ఏరియా, ఆ సరౌండింగ్స్ అంతా చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది డౌన్ టౌన్కి దగ్గరలో ఉంటుంది అనమాట. ఈ వాటర్ ట్యాక్సీకి వెళ్ళే దారి ఇదంతా. సో ఈ వాటర్ ట్యాక్సీలకి మనకి ప్రతి అవర్కి ఒక వాటర్ ట్యాక్సీ అలా ఉంటాయన్నమాట. సో మనకి టైం ఇస్తారు. ఆ టైం ప్రకారం మనం వాటర్ ట్యాక్సీలో ఎక్కాల్సి ఉంటుంది, లైన్లో ఉండాలి. ఫైనల్గా నేను ఎక్కబోయే వాటర్ ట్యాక్సీ వచ్చింది. ఇది వాటర్ ట్యాక్సీ ఇలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇది సెంట్రల్ పార్క్. ఈ సెంట్రల్ పార్క్ అనేది సిటీ మధ్యలో ఉంది. దీనిలో ఒక వాక్ చేద్దాం పదండి.